హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. చాలామంది ఇండియాలో 6 to 7 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి ఫారెన్కి వెళ్ళాలనుకుంటుంటారు. లైక్ వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ మార్చుకోవడం కోసం, లేదా వాళ్ళ పిల్లల స్టాండర్డ్స్ మార్చడం కోసం ఇండియాలో వచ్చే శాలరీతో ఇలా ఫారెన్కి వెళ్ళాలనుకుంటుంటారు. రీసెంట్గా జర్మన్ గవర్నమెంట్ అయితే ఒక స్కీమ్ని అయితే ప్రపోజ్ చేసింది June 1. దాని పేరే ఆపర్చునిటీ కార్డ్. జర్మన్లో ఛాన్స్ కార్టే అంటారు. వాళ్ళు ఇది ఎందుకు ప్రపోజ్ చేశారంటే, జర్మనీలో చాలా జాబ్స్ స్కిల్డ్ వర్కర్స్ షార్టేజ్ అయితే ఉంది. రీసెంట్‌లీ వచ్చిన ఫిగర్స్ ప్రకారం అయితే 1.8 మిలియన్ జాబ్ షార్టేజ్ అయితే ఉంది. ఒక సెగ్మెంట్‌లోనే కాదు, వేరియస్ సెక్టార్స్‌లో లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్‌మెంట్‌లో గానీ, ఐటీలో గానీ, బయోటెక్నాలజీలో గానీ, మా లైక్ ఆటోమొబైల్స్‌లో గానీ చాలా అంటే చాలా స్కిల్డ్ వర్కర్స్ అవసరం ఉంది. సో, వాళ్ళైతే ఈ దానికి ఫుల్‌ఫిల్‌మెంట్ చేసుకోవడం కోసం ఆపర్చునిటీ కార్డ్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ ఆపర్చునిటీ కార్డ్ ఏంటి? ఎలా అప్లై చేయాలి? ఎంత ఖర్చవుతుంది? దీనికి ఎలిజిబిలిటీ ఏముంది? లాంగ్వేజ్ అవసరమా కాదా? ఇలాంటివన్నీ చాలా డౌట్స్ అయితే ఉంటాయి మీకు. ఇవన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. ఈ ఆపర్చునిటీ కార్డ్ అనేది ఇప్పుడు అన్ని అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో చూపించడం జరుగుతుంది. ఈ దీన్ని ఎలా కన్సిడర్ జేసుకోవాలి? ఎలిజిబిలిటీ ఎలా చెక్ జేసుకోవాలి అంటే, మనం ఫస్ట్ కన్సిడర్ జేసుకోవాల్సింది మన ప్రొఫెషనల్ డిగ్రీ. మనమందరం ఒక బ్యాచిలర్సో, లేకపోతే ఎంటెక్కో, ఎంబీఏనో, డిగ్రీయో అన్నీ చేసుంటాం గదా! ఈ జర్మన్ రికగ్నైజ్డ్ అయి ఉండాలి. ఈ మనం చదివిన కోర్స్ జర్మన్ రికగ్నైజ్డా కాదా అని ఎలా చెక్ జేసుకోవాలంటే, anabin.de అనే వెబ్‌సైట్‌లో చెక్ జేసుకోవచ్చు. ఈ ఈ వెబ్‌సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. యూ కెన్ చెక్ ఇట్. ఈ అనాబిన్.డీఈలో మీ యొక్క ఏదైతే అది ఉస్మానియా యూనివర్సిటీ, రేవా యూనివర్సిటీ, లైక్ జేఎన్‌టీయూ ఏవైతే అవి మీరు ఆ కాలేజ్‌ని ఆ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేస్తే దాని పక్కన ఒక గ్రేడ్ అయితే వస్తుంది. అది హెచ్+ అయితే అది జర్మన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని కన్సిడర్ చేస్తారు. సో, మీది జర్మన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే మీకు 3-4 పాయింట్స్ అనేవొస్తాయి. అండ్ నెక్స్ట్ వాళ్ళు కన్సిడర్ చేసేది వర్క్ ఎక్స్‌పీరియన్స్. మీరు లాస్ట్ 7 ఇయర్స్‌లో 5 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీకు 5 పాయింట్స్ అనేదొస్తాయి. లేదు, లాస్ట్ 5 ఇయర్స్‌లో మాకు 2 ఇయర్సే ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే 2 పాయింట్సే వస్తాయి. సో, అలా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మెయిన్ లాంగ్వేజ్. మీరు లాంగ్వేజ్ అంటే జర్మన్ లాంగ్వేజ్ ఆటోమేటిక్‌గా జర్మనీ అంటే జర్మన్ లాంగ్వేజ్ కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఐఎల్‌టీఎస్. అండ్ ఈ 2 జూస్తారు. ఈ 2 ఎలా జూస్తారంటే, మీకు ఇన్ కేస్ జర్మన్ లాంగ్వేజ్‌ని ఎలా కన్సిడర్ చేస్తారంటే, మీరు ఏ1 అండ్ ఏ2 సర్టిఫికేషన్ చేసినట్టయితే 1 పాయింట్ అనేదొస్తుంది. బీ1 చేసినట్టయితే 2 పాయింట్ అనేదొస్తాయి. బీ2 చేస్తే 3 పాయింట్స్ అనేదొస్తాయి. సో, ఇలా వేరియేట్ అవుతాయి. అండ్ రిగార్డింగ్ ఐఎల్టీఎస్ మనం బీ2 చేసినా గూడా 1 పాయింట్ అనేదే వస్తుంది. బీ2 అంటే లైక్ 6 ఆర్ 6.5. 6.5 బ్యాండ్ తెచ్చుకున్నా గూడా మీకు 1 పాయింట్ అనేదొస్తుంది. నెక్స్ట్ మన ఏజ్. మీ ఏజ్ బిలో 35 ఇయర్స్ ఉంటే 2 పాయింట్స్ అనేదొస్తాయి. అబోవ్ 35 ఉంటే ఓన్లీ 1 పాయింట్ అనేదొస్తుంది. అండ్ లాస్ట్ పాయింట్ అన్‌మ్యారీడా? మ్యారీడ్ పీపుల్‌కైతే 2 పాయింట్స్ అనేదొస్తాయి. అన్‌మ్యారీడ్‌కి ఓన్లీ 1 పాయింట్ అనేదొస్తుంది. ఈ పాయింట్స్ ఏంటి? ఈ 3 పాయింట్స్ ఏంటి? 2 పాయింట్స్ ఏంటి? ప్రతి ఒక్కదానికి పాయింట్స్ ఏంటి అంటే, వాళ్ళొక సిస్టమ్ అయితే పెట్టారు. ఒక 15 పాయింట్స్‌కి కన్సిడర్ చేసుకొని, అందులో 6 పాయింట్స్ కంటే అబోవ్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఈ ఆపర్చునిటీ కార్డ్‌కి లేదా ఛాన్స్ కార్టే అంటారు. ఛాన్స్ కార్డ్‌కి ఎలిజిబుల్ అయినట్టు. ఈ ఆపర్చునిటీ కార్డ్‌తో జర్మనీకి రావాలంటే ఎంత ఖర్చవుతుంది అని చాలా మందికి డౌట్ ఉంటుంది. దానికి బ్లాక్డ్ అకౌంట్ 11,000 యూరోస్ అయితే మనం పే చేయాల్సుంటుంది. ఈ 11,000 యూరోస్‌లో మంత్లీ 1,000 యూరోస్ మనకైతే వెనక్కి వేస్తారు. లైక్ 11,000 యూరోస్ డివైడెడ్ బై 12 చేసి ఎంతైతే ఉంటుందో అంత మంత్లీ మనకి రిటర్న్ చేస్తా ఉంటారు ఎవ్రీ మంత్. అండ్ ఆల్సో మీకు దీనివల్ల బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మీరు జర్మనీకొచ్చాక వితిన్ 1 ఇయర్‌లో జాబ్ ఫైండ్ ఔట్ చేసి బీ1, బీ2 సర్టిఫికేషన్ చేయగలిగితే, ఇన్ కేస్ చేయగలిగినా లేకపోతే ఆల్రెడీ ఉన్నా గూడా మీరు వితిన్ 21 మంత్స్‌లో పీఆర్ అనేది అప్లై జేసుకోవచ్చు. మీరు జర్మనీకి వచ్చి చదవనవసరం లేదు. మాస్టర్స్ చేయాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్ లాగా.
మీరు ఇండియాలో ఉన్న ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్‌తో మీరు ఈ ఆపర్చునిటీ కార్డ్‌ని అప్లై చేసుకొని జర్మనీలో పీఆర్‌కైతే అప్లై చేసుకోవచ్చు. చాలామంది మ్యారీడ్ పీపుల్ జర్మనీకొచ్చి సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. బట్ హస్బెండ్‌కి ఎలిజిబిలిటీ అయితే ఉంది. బట్ వైఫ్‌కి లాస్ట్ 2 ఇయర్స్‌లో ఏమి ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు. బట్ స్కిల్ సెట్ అయితే చాలా ఉంది. సో, ఇలాంటి టైంలో ఏం చేయొచ్చంటే ఫస్ట్ హస్బెండ్ అయితే వెళ్లి అక్కడ పీఆర్ తెచ్చుకోగలిగినట్టయితే డిపెండెంట్ వీసాతో వైఫ్ అక్కడికెళ్ళి అక్కడ జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. జాబ్ సెర్చ్ చేసుకొని తను గూడా పీఆర్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఇలాంటి బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఆపర్చునిటీ కార్డ్‌తో పర్ వీక్ 20 హవర్స్ లైక్ ఎలా అయితే స్టూడెంట్స్‌కైతే ఇస్తారో వర్క్ పర్మిట్ పర్ వీక్ 20 అవర్స్ అయితే ఆపర్చునిటీ కార్డ్ తెచ్చుకున్న వాళ్ళకి గూడా ఇస్తారు. సో, ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ అయితే ఆపర్చునిటీ కార్డ్ వల్ల ఉన్నాయి. నాకు తెలిసిన చాలామంది ఇలా జర్మనీకి జాబ్ జేయడానికి రావడానికి చూస్తున్నారు. కానీ వాళ్ళకి అప్పుడు కరెక్ట్ సొల్యూషన్ అయితే దొరకలేదు. కానీ ఈ మంత్ జూన్ 1 అయితే ఈ స్కీమ్ అయితే రిలీజ్ చేశారు జర్మన్ ఎంబసీ. సో, మీరు ఈ ఆపర్చునిటీని కరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు. మీరు కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తుంటే వెంటనే మీరు ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయొచ్చు. లాంగ్వేజ్ సర్టిఫికేషన్ స్టార్ట్ చేసేయొచ్చు. ఎలా అప్లై చేయాలి అనేది ఒక క్వెషన్. ఎలా అప్లై చేయాలంటే సేమ్ వీసా ప్రాసెస్ ఎలా చేస్తామో ఇది అంతే. దానికి తగ్గట్టు మీ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్, మీ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ వొకేషనల్ ట్రైనింగ్ ఎనీ ఆఫ్ దెమ్. మీరు ఈ డాక్యుమెంట్స్ నేను ఒక 5 పాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! ఆ పాయింట్స్‌లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మీరు వీసాకైతే సబ్మిట్ జేయొచ్చు. మీకు వెంటనే ఒక 2-3 మంత్స్‌లో అయితే వీసా అనేది వచ్చేస్తుంది. సో, అకార్డింగ్ టు దట్ మీరు ప్లాన్ జేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ జేయండి. మీ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంటుంది.